హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ జోన్ బై అంజీ ఛానల్. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు మనం ఫోటో పీ ఆన్లైన్ ఎడిటర్లో నెక్స్ట్ టూల్ గురించి నేర్చుకోబోతున్నాం. ఇక్కడ టూల్స్లో లాస్ట్ క్లాస్లో ప్యాచ్ టూల్ వరకు నేర్చుకున్నాం. చూడండి, ఇక్కడ కంటెంట్ అవేర్ మూవ్ టూల్ ఉంది, రెడ్ ఐ టూల్ ఉంది. కంటెంట్ అవేర్ మూవ్ టూల్ అంటే ఇక్కడ ఆల్రెడీ ఒక ఇమేజ్ని తీసుకున్నాను కదా, ఇందులో ఈ బటర్ఫ్లై వచ్చేసి నాకు ఏం కావాలనుకుంటున్నానంటే ఇక్కడికి మూవ్ చేయాలా. సో ఆ బ్యాక్గ్రౌండ్ అనేది అట్లనే ఉండాలి, ప్యాచ్ పడకూడదు. అట్లాంటప్పుడు ఈ కంటెంట్ అవేర్ మూవ్ టూల్ అనేది తీసుకున్న తర్వాత నీట్గా ఒకవేళ మీరు ఎక్కువ గ్యాప్ లేకోకుండా ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ పార్ట్ అంతటినీ కూడా ఇట్లా చూడండి, ఎక్కడే కానీ ఇబ్బంది లేకుండా మీరు మళ్ళీ డీసెలెక్ట్ చేస్తున్నా. నీట్గా సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొంచెం కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోగలిగితే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇట్లా సెలెక్ట్ చేసుకుని వదిలేసిన తర్వాత ఇక్కడ ఆ పర్టికులర్ ఇమేజ్ని చూసారా, ఆ పర్టికులర్ ఇమేజ్ని మీరు ఎక్కడ సెట్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ దీన్ని ఇక్కడ తీసుకురండి. తీసుకురాగానే ఎప్పుడైతే మీరు ఎంటర్ కానీ లేదంటే ఇక్కడ మూవ్ టూల్ ఉంది కదా సెలెక్ట్ చేస్తారో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఆ ఇమేజ్ అనేది లోడ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో లోడ్ అయ్యేదానికి కొంచెం టైం పడుతుంది. సో చూడండి, లోడ్ అయింది కదా, లోడ్ అవ్వగానే ఆటోమేటిక్గా చూడండి ఆ ఇమేజ్ అనేది ఇక్కడ రావడం జరిగింది. తర్వాత వచ్చేసి ఈ పార్ట్ అంతా కూడా ఇలా ప్యాచ్ అయిపోయింది. సో అప్పుడు మనం ఏం చేయాలంటే నీట్గా సెలెక్ట్ చేసుకునేటప్పుడే ఇంకా కావాలంటే కొంచెం అంటే ఎక్కువ స్పేస్తోనే ఈ కంటెంట్ అవేర్ మూవ్ టూల్ తీసుకొని జస్ట్ ఇలాగా సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి మూవ్ చేసేసి చూడండి వదిలేయండి. కొంచెంసేపు మీరు వెయిట్ చేయగానే ఆ పార్ట్ అంతా కూడా ఏమవుతుందంటే క్లియర్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో అప్పుడు మీరు ఈ నీట్గా ఆ పర్టికులర్ ప్లేస్లో ఖాళీగా ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే ఒక ఆబ్జెక్ట్ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ చేయడం అనమాట, అంతే. సో అది మనకు బాగా ఉపయోగపడుతుంది. ఓకే, సో మీరు ఒకసారి ట్రై చేయొచ్చు. ఇక రెడ్ ఐ టూల్ ఉంది చూసారా, ఇక్కడ రెడ్ ఐ టూల్ ఏంటి అని అంటే ఎప్పుడైనా మీరు మొబైల్ ఫోన్స్లో ఫోటోలు తీస్తున్నప్పుడు ఎక్కువ లైటింగ్ మీ కళ్ళకు పడినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఈ రకంగా లైటింగ్ పడుతూ ఉంటుంది కదా కళ్ళల్లో. సో అట్లా లైటింగ్ పడుతున్నప్పుడు దాన్ని రిమూవ్ చేయడానికి ఈ రెడ్ ఐ టూల్ అనేది యూజ్ చేసి ఇప్పుడు మీరు కరెక్ట్గా చూడండి అక్కడ ఆ మొత్తం ఆ ఏరియానంతా ఇట్లా మూవ్ చేయొచ్చు అనమాట, రిమూవ్ చేసుకోవచ్చు. సో చూడండి, ఇంతకుముందు ఎట్లాగైతే ఉందో మనకు అలాగ వచ్చేస్తుంది అన్నట్టు. సో అందుకోసమే ఈ రెడ్ ఐ టూల్ అనేది కూడా యూజ్ చేస్తారు. సో మనం కంటెంట్ అవేర్ మూవ్ టూల్, రెడ్ ఐ టూల్ ఇవి నేర్చుకున్నాం కదా. సో ఫస్ట్ అయితే వీటిని ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ కంటెంట్ అవేర్ మూవ్ టూల్లో మీరు ఏదైనా ఆప్షన్ మూవ్ చేసేటప్పుడు దీంట్లో పైన కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. యూనిట్, సబ్ట్రాక్టివ్ ఏం లేదు, ఒక సెలెక్షన్ని మనం సెలెక్ట్ చేస్తున్నప్పుడు దాంతో పాటుగా ఇంకొక సెలెక్షన్ ఉండాలంటే దీన్ని తీసుకుంటూ మనం ఇంకొకటి యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ ఆప్షన్ లేదనుకోండి, చూడండి ఆ పాతది ఎగిరిపోతుంది అట్లా. సో అందుకోసం ఇంతకుముందు మూవ్ టూల్ వీటి గురించి నేర్చుకుంటాం కదా. సో ఆ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇది కూడా అట్లనే ఉంటుంది. ఓకే, సో కాబట్టి మీరు ఒకసారి వీటి గురించి అయితే ప్రాక్టీస్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ అయితే చేయండి. బట్ ఆ కంటెంట్ అవేర్ టూల్ కూడా బ్రష్ సైజు, తర్వాత వచ్చేసి ఏ షేప్లో ఉండాలి, ప్రెజర్, ఒపాసిటీ. ఓకే, సో వీటిని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే రైట్. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.